ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరు కరెంటు బిల్లులు ₹1 పెంచినా కూడా దానికి కారణాలు సొడ్లు ఏమి చెప్పినప్పటికీ కూడా 100% ప్రజలను మోసం చేయడమే. మీరు కారణాలు ఏమైనా చెప్పొచ్చు, సొడ్లు 116 సొడ్లు చెప్పొచ్చు, తప్పవన్నీ. ఎందుకంటే గత ప్రభుత్వం చేసింది తప్పు అని చెప్పి మాట్లాడి ఓటు వేయించుకున్నావు. అదే తప్పును నువ్వు ఇప్పుడు చేస్తూ ఇది జగన్మోహన్ రెడ్డి ఇలాఖలో జరిగినది, ఇంకొకరి ఇలాఖలో జరిగినది అని చెప్పే విధానం తప్పు. జగన్ తప్పు చేసినాడని నువ్వు చెప్పి ఓటు అడిగినప్పుడు అదే తప్పు నువ్వు ఏ విధంగా చేయగలుగుతావు? ఇప్పుడు 5 సంవత్సరాల కాలంలో ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు కూడా కరెంటు బిల్లులు రూపాయి కూడా 10 పైసలు కూడా పెంచకూడదు. మరి 20,000 కోట్లు ఇప్పుడు భారం అవుతుంది. తప్పనిసరిగా యూనిట్ మీద 1 పైసా పెంచినా కూడా ఏ రోజైతే కరెంటు బిల్లుల్లో వ్యత్యాసంతో డబ్బు వస్తుందో ఆ రోజు పెద్ద స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. పెద్ద ఆందోళన కార్యక్రమాలు జరుగుతాయి. ఇంతకుముందు ఒకప్పుడు జరిగినాయి, గుర్తుందో లేదో, మరణించినారు కూడా బషీరాబాద్. అటువంటి పరిస్థితి మళ్ళా ఉత్పన్నమవుతుంది. ఆ స్థాయిలో ఉద్యమాన్ని చేస్తాం. నేను ప్రొద్దుటూరులో అయితే మాత్రం ఉధృతమైనటువంటి స్థాయిలోనే ఉద్యమాన్ని చేస్తా.